వీడియోలో మనం నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసినటువంటి ఈ యొక్క జిఎంఆర్ ఏరోస్పేస్ ఎంఆర్ఓ సర్వీసెస్ గురించి అయితే చూడబోతున్నాం. సో ఇది మనకి నిన్న వీడియో కాన్ఫరెన్స్లో పిఎం నరేంద్ర మోడీ గారు, అలాగే మనకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అండ్ మన ఇండియన్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అయితే ఈ యొక్క ఎక్స్పెన్షన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నటువంటి సర్వీసెస్ అనేది ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హాలింగ్ సర్వీసెస్. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ వచ్చేసి మనకి సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ అనే కంపెనీ. మనకి ఇక్కడ దాదాపుగా 13,000 కోట్ల బడ్జెట్తో అయితే ఇక్కడ వాళ్ళ ఎక్స్పాన్షన్స్ అయితే చేయబోతున్నారు. ముఖ్యంగా మనకి ఇక్కడ వచ్చేసి మనం యుద్ధ విమానాల్లో వాడే M88 అనే ఇంజన్, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్ హాల్ ఈ యొక్క హాలింగ్ అయితే కంప్లీట్ అన్ని సర్వీసెస్ ఇక్కడ మన హైదరాబాద్ శంషాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో అయితే అన్ని సేవలు అందించే విధంగా చేయబోతున్నారు. సో దీనివల్ల మనకి ఇక్కడ దాదాపుగా ఈ యొక్క ప్రాజెక్ట్లో 1000+ జాబ్స్ అయితే క్రియేట్ అవబోతున్నాయి డైరెక్ట్గా. అలాగే ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటే చాలా జాబ్స్ అయితే ఇంకా క్రియేట్ అవబోతున్నాయి. అండ్ మనకి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పటికే తెలంగాణ అనేది ఏరోస్పేస్ అండ్ అలాగే డిఫెన్స్ హబ్గా ఉంది. అండ్ ముఖ్యంగా మనకి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే హైదరాబాద్ నుంచి అండ్ మన బెంగళూరు వరకు ఇదంతా కూడా ఒక ఏరోస్పేస్ ఈ యొక్క హబ్గా తయారు చేయబోతున్నారు. వీటి వల్ల ఏంటంటే మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఎంఎస్ఎంఈ కంపెనీస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఈ యొక్క ఇంజనీరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా కొత్త కాంట్రాక్ట్స్ అయితే రాబోతున్నాయి. సో హైదరాబాద్ అనేది ఈ విధంగా ఏరోస్పేస్లో అలాగే డిఫెన్స్లో అన్ని విధాలు అయితే డెవలప్ అవుతుంది. మనకి ఇక్కడ హైదరాబాద్లో 25+ వరల్డ్ క్లాస్ కంపెనీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి 1500కి పైనే ఎంఎస్ఎంఈ కంపెనీస్ అయితే ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్నాయి. సో తెలంగాణ అనేది ఈ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఎస్పెషల్లీ మన హైదరాబాద్ కనుక మాట్లాడుకుంటే, సో నిన్న కూడా మనకి ఏంటంటే జిహెచ్ఎంసీ ఎక్స్పాన్షన్స్ లిమిట్స్ పెంచుతూ కొత్తగా 27 మున్సిపాలిటీస్ అయితే ఇందులో కలిపారు. సో మనకి ఆల్రెడీ ఇక్కడ హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా చాలా వరకు మనకి అప్ టు రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ వరకు అయితే ఈ యొక్క ఎక్స్పాన్షన్స్ చేయబోతున్నారని చెప్పి దానికి సంబంధించిన ఒక కొత్త జీవో అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అండ్ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక అద్భుతాలు FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఒక కొత్త ప్లానింగ్ బాడీ కూడా తీసుకొచ్చారు. సో ఇన్ని విధాల మన హైదరాబాద్ అయితే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో మనకి అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.